హాయ్ ఫ్రెండ్స్. ఇంకా మా మేనల్లుడు ఇంటర్ అయిపోయిందండి. ఇంకా ఇంజినీరింగ్‌లో ఫస్ట్ ఇయర్ విజయవాడలో జాయిన్ చేయడానికైతే అంటే లాస్ట్ ఇయర్ అనమాట ఇది. తీసుకెళ్లారు. అప్పుడైతే వర్షం పడుతుందనమాట. అంటే అనుకోకుండా వర్షం అయితే కురుస్తుంది వాళ్ళు బయలుదేరే టైంకి. ఇంకా కార్ అయితే ఇక 10,000 అలా ఎక్కువ అడుగుతాడు. ఇంకెందుకు 2 బళ్ళేసుకెళ్ళిపోతే గొడవ ఉండదని పాపం వాళ్ళ నాన్న అంత కష్టపడి బండి మీద అయితే లగేజ్ తీసుకెళ్తున్నాడు. వాళ్ళ అమ్మ, కొడుకు ఒక బండి మీద అయితే వెళ్ళారనమాట. కొడుకు కొడుకు కోసం అయితే వాళ్ళ అమ్మ, నాన్న అంత కష్టపడుతున్నారనమాట. ఇది చికెన్ కర్రీ, జీడిపప్పు మా మేనల్లుడు అయితే వంట చేశాడండి ఈరోజు. మొన్న సండే అయితే ఇంకా వాళ్ళ అమ్మ, వాళ్ళ తాత అయితే పచ్చడికాయలు వచ్చినాయని నేనైతే ప్రేయర్కి వెళ్ళాను. ఇంకా మామిడికాయలు కోయడం కోసం ఇంకా వాళ్ళ అబ్బాయిని వంట చేయమందంట. ఆ రోజు వాడే చేశాడు వంట. చాలా బాగా అయితే చేశాడని మేమందరం నవ్వుకున్నాం అనమాట, పొగిడాం కూడాను. ఇంకా బాగా చేసావు ఇంకా అనేసి. చేస్తే చాలా బాగానే చేస్తాడు పని ఏదైనా చెయ్యాలంటే. ఇంకెవరిమైనా అంతే, మా ఫ్యామిలీ బ్లడ్ ఏంటో తెలియదు కానీ చెయ్యాలనుకుంటే మాత్రం ఏ పనైనా చేసేస్తాము. ఇంకా చేయము అంటే దాని జోలికైతే మాత్రం ఇంకా ఎవరన్నా అనుకున్నా సరే ఇంకా దాని జోలికైతే వెళ్ళమనమాట. ఇంకా సెలవులకు వస్తే వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే గేదెలకి గడ్డెయ్యి, కొడుతు పెట్టు, తవుడు పెట్టు అని చెప్తా ఉంటాడు. ఆ పనులైతే చేస్తున్నాడనమాట. ఇంకా పని చేయడం అయితే బాగానే చేస్తాడు కానీ విసిగించడం కూడా అలాగే విసిగిస్తాడు. విసిగించడం అంటే వేరే కాదు, ఇంకా వాడికి ఏదైనా తినాలని ఉంటే ఇక అప్పటికప్పుడు చెయ్యాలి, ఇప్పటికప్పుడు కావాలంటాడనమాట. నాకు చిట్టి ఇడ్లీ కావాలి, చిన్న ఇడ్లీ అన్న అడిగాడనమాట. అయితే చిట్టి ఇడ్లీ వేయడానికి మాకైతే రేకులు అయితే ఎక్కడ పడేస్తామైతే కనిపించలేదు, రేకులు లేవు చిన్నవి. ఇంకా ఆడు అడిగాడనేసి నేనైతే ఇంకా కేకులు వండే దాంట్లో గుంత పొంగనాలు చేస్తాం కదా, దాంట్లో అయితే వేసి వాడికి ఇడ్లీ ఇచ్చాను అనమాట. ఇంకేదో అడిగాడు కదా అని ఏదో చెయ్యాలని నేను చేశాను అనమాట. ఇంకా సెలవుల్లో వస్తే అంత పని చేస్తాడు కానీ పొద్దున్నే లెగాలంటే మా బాబు ఎవరికైనా అంత బాధ అన్నమాట, మా పిల్లలిద్దరికీ. ఇంకా నేనైతే లేచి పిండి ఆడించుకురమ్మని లేపాను అనమాట వాడిని. ఇంక వాళ్ళు సెలవులకు వస్తే ఇవే పనులు చెప్తాము. చిన్నప్పుడు మనం కూడా ఇలాగే బద్ధకంగానే చేసాం పనులు. అయినా మనం చేసాము, ఇప్పుడు పిల్లలు చేయట్లేదు అంటాం. అంతకన్నా ఏం తేడా ఉండదు. ఇంకా ఏ జనరేషన్ అయినా మార్పు అనేది ఉండదన్నమాట. ఇంకా మా మేడం గారు వచ్చేసి ఆ టీంకి లీడర్ అనమాట. ఇంకా ఆవిడ ఏది చెప్తే అందరూ అది చెయ్యాలి. మా మరదలు అంటది, నువ్వే అలా గారం చేసి అలా తయారు చేసావు మీ మేనగోళ్ళని. ఇంకా మా అబ్బాయి ఏంటే మా మరదలు ఏంటి అని తిడతారు. మా అబ్బాయి అయితే పనులు చేస్తున్నాడు, దాని చేత నువ్వు పనులు చేయించవు, అదేమో చూడు మగరాయిలాగా అని అంటదన్నమాట. ఇంకా మా చిన్నప్పుడు కూడా ఇలాగే ఆడుకునే వాళ్ళం అనమాట. బయటకు వెళ్ళేది ఇంకా మా అమ్మ ఏం చెప్పినా మేము అసలు ఏం వినిపించుకునే వాళ్ళం కాదు. ఇంకేదో కొడతారని ఏదో భయం వల్ల ఏదైనా పని చేసేవాళ్ళం కానీ ఇంకా ఆడుకోవడానికి ఇలాగ వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడైతే ఆటలు అనేది కూడా చాలామంది తెలియట్లేదు. ఈ ఫోన్లు వచ్చాక ఫోన్లు తేడాయో మన తేడాయో తెలియట్లేదు. మనం కూడా వాటికి ఎడిట్ అయిపోయి ఉన్నాం బాగాను. ఇంకా మన పిల్లల్ని అన్న వాళ్ళు కూడా వినిపించుకోరు. ముందు మనం మారితే కానీ మన పిల్లలు మారరు, కానీ మనం కూడా మారే పొజిషన్లో అయితే లేము. వాటికి బాగా ఎడిక్ట్ అయిపోయి ఉన్నామన్నమాట. ఇంకా వీళ్ళు మా మేనల్లుడికి ఫ్రెండ్స్ ముగ్గురు హైట్ బాబులు అన్నమాట. ఒకడు వంశీ, మా అన్నయ్య గారు అబ్బాయి, ఇంకా ముగ్గురు సరిపోయారు అనుకున్నాం.